దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నంత కాలం దేశాన్ని ఏం చేయలేరని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, పలువురు హిందూ సంఘ నాయకులు, శ్రీరామ భక్తులు పాల్గొన్నారు. స్థానిక గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర శ్రీరామనామంతో రామభక్తులతో కిక్కిరిసిపోయింది. ఎంపీ స్వయం బాపురావు మాట్లాడుతూ దేశ ప్రజల 500 సంవత్సరాల కళ మోదీ వల్లే సాధ్యమైందన్నారు. మన హిందూ దేవుళ్ల దేవాలయాలను ఎవరైనా ఆక్రమించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే పాయల్ శంకర్ మాట్లాడుతూ కొన్ని పార్టీల నాయకులు రాముని మందిరం నిర్మిస్తే దేశం అల్లకల్లోలమవుతుందని అన్నారని గుర్తు చేశారు. కానీ దేశవ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారని తెలిపారు. కన్నుల పండుగగా జరిగేటటువంటి శోభాయాత్రలో పాల్గొనడానికి విద్యార్థులకు 500 సంవత్సరాల హిందువుల కళ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పూర్తి చేసుకున్న ఒకరు అంటుండే ఎట్లా కడతారు అయోధ్యలో రామ మందిరం. ఇంకొక పార్టీ మాట్లాడుతుండే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయితే దేశం అల్లోల కల్లోలమైతుందని ఒక పార్టీ మాట్లాడుతుండే. భారతదేశంలోని హిందూ బంధువులందరూ కూడా రామ మందిరాన్ని ఎప్పుడు కడతారు అనేది ఆలోచించేవారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఎల్కే అద్వానీ గారు ఆనాడు మొదటిగా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే తప్పనిసరిగా అయోధ్యలో రామ మందిరం కడతామని ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. దానికోసమే 500 సంవత్సరాల కళ ఇవాళ నెరవేరడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరంగా ఎవరు కూడా సాధించడం లేరు. కానీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే భారతదేశంలోని ప్రతి హిందూ బంధువులందరికీ కూడా సుఖంగా ఉండాలన్న ఉద్దేశంతో